ఈరోజు మన తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా 50 మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా మంచిగా జరగాలని దేవుడిని వెంకటేశ్వరాన్ని ప్రార్థిస్తున్నాను. అలానే మా సత్య ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్, నంది ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరూ కూడా నూతన సంవత్సరంలో మంచి ఆయురారోగ్యాలతో, మళ్ళీ వారి పిల్లల పాపలతో బ్రహ్మాండంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా మా బంధుమిత్రులు, మాతోటి చదువుకున్న తోటి విద్యార్థులు, మళ్ళా నాతోటి పాటు చేసిన గవర్నమెంట్ సర్వీసులు చేసినప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ చేసినటువంటి నా కొలీగ్స్, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అందరికి కూడా మరీ ధన్యవాదాలు. నేను ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేరి అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యేదానికి తోడ్పాటు అందించినటువంటి మా కుటుంబ సభ్యులకు, పెద్ద సీనియర్ పోలీస్ ఆఫీసర్లకి, ప్రజలకి, శ్రేయోభిలాషులందరూ కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నేను 2010లో రిటైర్ అయిపోయిన తర్వాత కొద్ది కాలం జనరల్ ఇన్సూరెన్స్ అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఇలాంటి నేషనల్ మళ్ళా హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసాము. అవి చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రెయిన్ అనిపించేది అనమాట. ఎక్కువ శ్రమ చేయాలా, శ్రమ తగ్గ ఫలితం ఉండేది కాదు. అప్పుడు మా గురువు గారు కూడా ఒకసారి వచ్చాడు, అప్పారావు గారు అని, డీజీపీ అప్పారావు గారు. నా రిపోర్ట్లు చూసి, సత్యనారాయణ నువ్వు చేసే శ్రమ ఇవాళ తగ్గట్టు ఇయట్లేదు, నువ్వు ఇది కాదు వేరే టర్న్ చూడాలంటే అప్పటికే చెప్పా సార్కి, సార్ ఇట్లా సెక్యూరిటీ పెట్టాను సార్ అంటే, ఓ బ్రహ్మాండం, దాన్ని డెవలప్ చేయని కూడా ఆయన ఎందుకంటే చెప్పాడు అప్పారావు గారు. వారు వచ్చి నా యొక్క సెలక్షన్స్, సెక్యూరిటీ గార్డ్స్ ఎట్లా సెలెక్ట్ చేయాలనేది కూడా నేను ఒక పద్ధతి పెట్టుకొని బ్రహ్మాండం సెలెక్ట్ చేస్తూ ఉంటే, ఒకరోజు ఆయన సర్ప్రైజ్గా ఆఫీస్కి కూడా వచ్చి కూడా నన్ను చాలా ప్రోత్సహించాడు, చాలా ఆనందించాడు నేను చేసే సెలక్షన్ పద్ధతి ప్రకారం. నువ్వు జస్ట్ లైక్ పోలీసు సెలక్షన్ చేసినట్టు చేస్తున్నావు, చాలా అభివృద్ధిగా ఉంటుంది, మంచి వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నావు, నీ యొక్క సంస్థ అభివృద్ధిలోకి వస్తుందని చెప్పాడు. అప్పుడు సత్య ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీస్ అని ఉండేది. దానికి మాకు నేషనల్ హైవేస్ అంటే మన విజయవాడ చెల్లూరుపేట దాకా నేషనల్ హైవే ఏర్పాటు చేసేవాళ్ళు. ఐజిఎం ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని మలేషియన్ కంపెనీ, వాళ్ళు నాకు చాలా ప్రోత్సాహం చేశారు. వాళ్ళు నేషనల్ హైవేస్లో ఉన్నటువంటి టోల్ ప్లాజాలని నాకు మ్యాన్ పవర్ సప్లై ఇచ్చారు 2014 నుంచి అనమాట. అంతకుముందుల వారు కొంత మాత్రం ఇచ్చారు, కొంత సెక్యూరిటీ. అంటే నేను సెక్యూరిటీ 11 మందితో స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర 2 ఫర్మ్స్లో 14 మంది సెక్యూరిటీ గార్డ్స్. సెక్యూరిటీ నామ్స్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ యాక్ట్ దాని ప్రకారం నేను అన్ని చోట్ల రిజిస్ట్రేట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, తెలంగాణ గవర్నమెంట్లో, కర్ణాటక గవర్నమెంట్లో. ఆ యొక్క గవర్నమెంట్ నామ్స్ని పాటిస్తూ మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సింపుల్ ట్రైనింగ్ ఇచ్చేసి మాకు ఒక ట్రైనర్స్ కూడా పెట్టేసేసాము. మంచి పోలీస్ రిటైర్డ్ ఆఫీసర్స్ని, ఎక్సైజ్ ఆర్మీ వాళ్ళని కూడా సుబేదారు, నాయక్ సుబేదారులు అంటారు పెట్టేసి ఫీల్డ్ ఆఫీసర్గా, వాళ్ళకి సెక్యూరిటీ ఆఫీసర్లుగా, లేకపోతే సూపర్వైజర్గా కూడా వాళ్ళ ఆ క్యాటర్, పై క్యాటర్లు అందరూ పెట్టేసి 10వ తరగతి మినిమం పెట్టి సెక్యూరిటీ గార్డ్ని సెలెక్ట్ చేసాము. ఇంపార్టెంట్ ఫర్మ్స్లో అంటే ఇప్పుడు నేషనల్ హైవే అంటే స్వర్ణ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్, కేసరావు ఉంది ఒకటి, అక్కడ టోల్ ప్లాజా, తర్వాత నెల్లూరు వెంకటాల సత్రం ఒకటి ఉంది, తర్వాత బోధన అని గూడూరు ఉంటుంది, తర్వాత సూళ్ళూరుపేట. ఈ 4 టోల్ ప్లాజాలకి నా యొక్క సిబ్బంది ఉంటారన్నమాట. వాళ్ళకి దాంట్లో మొబైల్స్ కూడా ఉంటుంది, మొబైల్ పార్టీస్ ఉంటారు, మొబైల్ వెహికల్స్ ఉంటాయి. దాంట్లో ఒక టీం ఉంటుంది. ఆ టీము ఒక్కొక్క 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు స్ట్రెచ్లో ఉంటారు. ఏమి జరిగిన ప్రమాదం ప్రజలకి చాలా సేవ చేస్తాను, దానికి చాలా సంతోషం అనమాట. నా యొక్క సిబ్బంది దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్ అనమాట. పబ్లిక్ సేవ. ఎవరు దెబ్బతల్లి యాక్సిడెంట్ అయిందంటే ఇమీడియట్గా దే షిఫ్ట్ ద జనరల్ హాస్పిటల్స్ కానీ, దీనిపై హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. 2018 నుంచి చాలామంది మా యొక్క పార్టీస్ ఐ మస్ట్ అప్రిషియేట్ అనమాట. అందువల్ల వాళ్ళు కూడా చాలా ప్రమాదం ఉన్నారు. ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీ అనమాట ఈ యొక్క టోల్ ప్లాజాలు. అదేవిధంగా
మీ అందరూ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఒక బిర్లా లాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకటి ఆంధ్ర షుగర్స్ అంటే రెండోది ఉన్న కేసీపీ లిమిట్స్. వాళ్ళ 2 కంపెనీస్ కూడా నేను మా సెక్యూరిటీ స్టాఫ్ని సప్లై చేస్తూ ఉంటాను. అదేవిధంగా మన దూలిపాల నరేంద్ర గారు మన డైరీని బ్రహ్మాండంగా చేస్తారు. వారు వచ్చినాక ఇప్పుడు సుమారుగా నాకు తెలిసి ఈ సంవత్సరం అయితే వాటికి 23-24 crores టర్నోవర్ అయి ఉంటుంది. ఇక్కడ 2,400 crores టర్నోవర్ అయి ఉంటుంది. ఎంతోమందికి పాడి రైతులకు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, మార్కెటింగ్ కానీ, వాహనాలు కానీ ఎన్నో ఆయన వల్ల ఎంతోమంది బతుకుతున్నారు. వేల మంది సంఘం డైరీ మూలకన్నా వారి దగ్గర కూడా మన దగ్గర ఉన్నారు. ఆ సంఘం డైరీకి కూడా మా యొక్క సెక్యూరిటీ సర్వీస్ సేవలు చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఆంధ్రజ్యోతి తెలిసింది, వేమూరు రాకేశ్వరి గారు. మరి ఆంధ్రప్రదేశ్లో 12 యూనిట్లు ఉన్నాయి. ఆ 12 యూనిట్లు కూడా మాదే సెక్యూరిటీ. అదేవిధంగా రామోజీ గారు గొప్ప మహానుభావులు, వాళ్ళందరూ కూడా నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఏదంటే ఇప్పుడు వాళ్ళకి ఈనాడు యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్లో ప్రింటింగ్ ప్రెస్ ఉంది, వాళ్ళకి ప్రియా ఫుడ్స్ ఉంటాయి, పోరంకిలో ఉంది, హైదరాబాద్లో ఉంది, కాటేటాన్ అనే నూజివీళ్ళు, వీటన్నిటి కూడా మంచి మెటిక్యులస్ స్టాఫ్ని, సెక్యూరిటీ గార్డ్స్ని చేస్తారు. ఎలాంటి రిమార్క్ లేకుండా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అన్నమాట. ఇట్లా ఇవన్నీ మంచి కంపెనీస్లో మేము సెక్యూరిటీస్ని ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మొత్తం 2 కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో దీనికి ఏదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ కూడా వైజాగ్లో కూడా మేము ట్రై చేస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీస్ మా ముఖ్యుడు కావూరి విమల్ కుమార్ అని ఎన్ఆర్ఐ, ఆయన సెటిల్డ్ అనమాట యూఎస్లో. ఆయన పెద్ద ఇండస్ట్రీ ఉందన్నమాట, ఫార్మా ఇండస్ట్రీ. క్రోనస్ ఫార్మా అని జిఎంఆర్ సెజ్లో ఉంటుంది. దానికి కూడా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అదే ప్రియా ఫుడ్స్ అని ఉంది, వాళ్ళకి కాటేటాన్ అనే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారి ఇంటికి కూడా మేమే సెక్యూరిటీ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా ఇంకో చెప్పాలంటే మా యొక్క సెక్యూరిటీ సిబ్బందికి యోగక్షేమాలు చక్కగా చూస్తాం. గవర్నమెంట్ లేబర్ యాక్ట్ ప్రకారం శాలరీస్ అన్నీ కూడా 7వ తారీఖు లోపల వెళ్ళాలా అందరికీ. మేము 7వ తారీఖు లోపల 6వ తారీఖు, శనివారం 7వ తారీఖు అనుకో 6వ తారీఖు వేస్తాం. కొంతమందికి 30% వేస్తాం అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి తెలుసు ఎవరు కూడా డబ్బుల కోసం వాళ్ళకి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు. ఎవరు కూడా మాకు ఫోన్ కూడా చేయరు. మా యొక్క మెటిక్యులర్ స్టాఫ్ ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళు ఒక ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. సాయి గారిని, ఒక లిడియా అని, ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అకౌంట్స్లో దిట్లు అనమాట. ఎప్పటికప్పుడు తర్వాత గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి 6 నెలలకి డిఏ పెరుగుతూ ఉంటుంది. మాకున్న క్లయింట్స్ అందరూ కూడా వాళ్ళు ఆ డిఏని కూడా ఎమ్మటే ఇస్తారండి. గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా గవర్నమెంట్ చాలా డిఏలు పెండింగ్ ఉన్నాయి. నేను కూడా రిటైర్ ఎంప్లాయీస్ కాబట్టి కనీసం 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మా దగ్గర డిఏలు పెండింగ్ లేవు. ఎప్పుడైతే వాళ్ళు 1/4కి డిఏ ఇస్తారో నెక్స్ట్ ఆ 4th మంత్లో డిఏ, తోటి పాటు 5th మంత్లో ఫస్ట్ వీక్లో శాలరీలు ఇస్తాం. కాబట్టి అదే ఈఎస్ఐ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంది. మనం జరిగింది చిన్న పొరపాటు అంటే అతను చెప్పాం, మంచి బూట్లు కూడా ఇచ్చాము. మాచర్లలో కేసీపీ ఇండస్ట్రీస్లో ఒక ఏరియాలో పొలంలో ఉన్నాడు, ఏంటంటే మైన్స్ ఏరియాలో అతనికి పాము వచ్చింది. పాము పట్టుకున్నాడు, కొట్టేశాడు, చంపేశాడు దాన్ని. ఆయన కూడా కొంచెం కాటేసింది. అతనికి ఎమ్మటే మేము రాఘవశర్మ గారు మా లింక్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఆయన చెప్పగానే అతను సేవ్ చేశాడు బ్రహ్మాండంగా. అతనికి కావాల్సినటువంటి ఈఎస్ఐ లింకు, అతనికి హాఫ్ శాలరీ నేను కూడా ఇస్తున్నాను. హాఫ్ శాలరీతో పాటు హాఫ్ శాలరీ కూడా ఇస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబాలతో మొన్న ఒక 20,000 రూపాయలు ఇచ్చేసాను వాళ్ళందరికీ కూడా. ఈ విధంగా మా యొక్క సిబ్బంది యొక్క యోగక్షేమం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి. అదేవిధంగా మాచల్లో ఒక సంవత్సరం అని వాళ్ళు కొడుకుంటే వాడు ట్రిపుల్ పాస్ అయ్యాడు, శ్రీకాకుళంలో పనిచేస్తున్నాడు. అతను కూడా ఫైనాన్స్గా మా చేతనే చేస్తూ ఉంటాం. మనం చెప్పాను, డిక్లేర్ చేశారనమాట. ఎవరైతే 10th క్లాస్లో ఈ 1200 మంది పిల్లలు 10th క్లాస్ చదివే పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా 500 కనుక మార్కులు తెచ్చుకున్నారంటే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఇస్తాను కూడా డిక్లేర్ చేశాను. దాంతో చాలామంది కూడా మెరిట్లో చదువుతున్నారు. మేము మా లాభాపేక్ష పక్కన పెట్టి కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాలు, వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చేస్తాము. అన్నిటి కూడా ఇంకా కొన్ని మన క్యాపిటల్ వస్తుంది. క్యాపిటల్లో మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తాయి.
వాళ్ళందరూ కూడా క్వాలిటీ కావాలా. మేము క్వాలిఫైడ్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, క్వాలిఫైడ్ ఆర్మీ రిటైర్డ్ పర్సన్లు ఉన్నారు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఉంది. ఇంకొక 30% గ్రోత్ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో చేయాలని పట్టుదలతో ఉన్నాం. ఇది చాలా ముందుకు వెళ్ళి ఈ యొక్క సంస్థని మన గుంటూరులో చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ ఇలాంటి సంస్థ నడుపుతున్నారు ఎవరు లేరు. అందరూ కూడా ప్రైవేట్ పర్సన్స్ నడుపుతారు. మేము రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, సేల్స్ ట్యాక్స్ అన్నీ కూడా మేము పక్కా ఫాలో అవుతాం. ఏ రోజుకి ఎప్పుడు ఏం కట్టాలో ఆ టైం లోపల కట్టేస్తాం. కాబట్టి మాకు ఎక్కడ ఏ యొక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా మా ఆఫీస్కి వచ్చి తనిఖీ చేసేవాళ్ళే లేరు. వాళ్ళందరూ కూడా దే ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ అనమాట. ప్రతి నెల చూసుకుంటారు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది, ఎవరికి వచ్చినాయి, ఎంత వచ్చింది అనేది. కాబట్టి మేమంటే క్రెడిబిలిటీ ఉంది, ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉంది, పబ్లిక్లో ఉంది. మేము ఇచ్చినటువంటి ఇండస్ట్రీ లిస్టులు కానీ ఇతర వ్యాపార సంస్థలు కానీ మేము ఉంది. కాబట్టి తప్పకుండా మేము ఈ యొక్క దాంట్లో ఒక 30% మినిమం 30% గ్రోత్ చేస్తామని నాకు నమ్మకం ఉంది. అంతవరకు రీచ్ అవుతాం. మళ్ళా కొత్త సంవత్సరం వచ్చే నాటికి అంటే 25, 26 మళ్ళా ఉగాది నాటికి 30% గ్రోత్ అవుతుందని మాకు చాలా నమ్మకంతో ఉంది. వాళ్ళందరికీ కూడా మాకు సహకరించినటువంటి అందరికీ కూడా మరీ ధన్యవాదాలు.